ఓం శక్తి గురుభ్యో నమ గణాధిపతయ నమ సర్వజనేభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ. ఇప్పుడు మనకి స్త్రీ జాతకంలో గురించి స్త్రీల గురించి చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ప్రతి ఒక్కరు. సహజంగా ఈ స్త్రీ జాతకాన్ని వారి వారి తల్లిదండ్రులు అసలు మంచి సిద్ధాంత భాగం తెలిసిన వారికి ఆ అమ్మాయి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, అన్యోన్యత ఉంటుందా లేదా, ఏ సమస్యలతో ఉంటుంది, ఒక వివాహమా రెండు వివాహాల, ఇలాంటివన్నీ కూడా ముందు అసలు జాతకంలో ధైర్యంగా తెలుసుకోవాలి అసలు ఫస్ట్. ఎందుకంటే ఆమె జీవితం ఎలా ఉంటుంది అనేది కావాలి కదా ఫస్ట్. ఏదో పెళ్లి చేసాము చెందాము అంటే కుదరదు. అసలు ముందు ఆమె జాతకంలో ఉన్న భావాలు, భర్త ఎలాంటి వాడు, ఏ విధంగా ఉంటుంది, ఈ అమ్మాయి జీవితం అసలు ఎలా ఉంటుంది, ఈమె బిహేవియర్స్ అన్నీ కూడా మనము తెలుసుకోవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. అసలు ముందు ప్రతి వాళ్ళు డైరెక్ట్ వివాహం 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 అని తెలుసుకున్నారు. అసలు జీవితం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి భర్త ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు వస్తాడు, మరి ఏ ఉద్యోగం కానీ ఏ విధమైనది అన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పవచ్చు, సమస్యే లేదు. కాకపోతే ఎవరికాడే ఏం జరుగుతుందంటే ధైర్యం కోల్పోతున్నారు. ధైర్యముగా ఆ అమ్మాయి జాతకంలో ఉన్న భావం ఏమిటి, నా బిడ్డ ఏమి సుఖపడుతుంది, ఎలా ఉంటుంది, ఆమె బిహేవియర్స్ సిస్టమేటిక్, ఈ విధంగా ఇవన్నీ కనుక మనము జాతకంలో ఆ పిల్ల తల్లిదండ్రులు తెలుసుకొని ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ప్రతి సిద్ధాంతి కానీ పురోహితులు కానీ ఎంతోమంది జాతకాలు చెబుతున్నారు. ఈ జాతకాలు చెప్పినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం జరుగుతుంది అంటే ముందు ఎలాగని మా అమ్మాయి వివాహం అండి, దానికి తగ్గట్టు పూజలు పునస్కారాలు శాంతులు పరిహారాలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ చాలామంది అసలు జీవితము ఎలా ఉంటుంది, అసలు చేసుకున్నవాడు సక్రంగా ఉంటాడా, వివాహాలు పరిస్థితి ఏమిటి, అనుకూలతలు ఏమిటి, ఎవ్వరూ ఆలోచించట్ల. ఒకటి. రెండోది ఏంటంటే వివాహము యొక్క ప్రభావితమైనది దోషాలతో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి కాలగమనాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో చర స్థిర ద్విస్వభావ లక్షణాలని లగ్నాలు ఉంటాయి. ఈ చర రాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి. ఈ చర అంటే పరిగెత్తడం, ఇదొక రకం. తర్వాత స్థిరత్వంగా ఉంటుంది. ద్విస్వభావం, అది ఉన్నదా తెలియదు, ఊడిందా తెలియదు, ఇట్లాగ ఉంటుంది, అదొక హింస. ఇట్లాగూ చర స్థిర ద్విస్వభావ రాశులు భావాలు లగ్నాల భావాలు ఉంటాయి. వివాహంలో వచ్చినప్పుడు లగ్న కారకాధిపతి కర్మాల గ్రహస్థితిలో ప్రతి విషయం ఈ లగ్నానికి ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఏ స్థితిలో ఇది జరుగుతుంది అన్నది ప్రతి విషయము ఉంటుంది, సమస్య లేదు. ఇంత జ్ఞానం మీరు తెలుసుకున్న కాడి నుంచి మాకు ఏంటంటే సమస్యలు వస్తాయి సహజంగా. ఎత్తువాళ్ళు ఏంటంటే అందరూ జ్ఞానం లేకపోతే చివరికి సిద్ధాంతి దేనికి పనికిరాని వాడు అవుతాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ధైర్యంగా ఉండటం ఒకటి. అసలు మా అమ్మాయి పరిస్థితి ఏంటి, ఈ విధంగా ఇది. అలాగే ఇక్కడ కేవలం నేను ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయి 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 అని కొట్టుకుంటున్నాం. నేను కాదంట్లా, ఈ అమ్మాయి అనే పదం కాకుండా అసలు ముందు ఎందుకంటే చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పాను, ఒక అమ్మాయి బాగుంది, చాలా చాలా అందగత్తే అని ఏదైనా సంబంధం ఉంటే చూద్దామని చెప్పి
చూసి ఏమండి ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే అమ్మాయి డైరెక్ట్గా చెప్పేసింది, నాకు 2 పెళ్ళిళ్ళు అయినాయండి, ఒక పెళ్ళి కూడా సక్రంగా లేదండి. అసలు ఒక పెళ్ళికే కష్టంగా ఉన్న రోజుల్లో ఈ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అయినాయంట, 2 పెళ్ళిళ్ళు సుఖం లేదంట. అంటే అర్థం ఏంటి ఇక్కడ జరుగుతున్నది? ఆ అమ్మాయి జాతకంలో ఉన్న దోషం ఏంటి అని ఆ తల్లిదండ్రులు అడగలేదు, చేయలేదు. అసలు స్థితిలో మనము ఆడపిల్లల భవిష్యత్తుని నిజంగా ఉంటే దాని సక్రమైనది తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం సిద్ధాంతిది కాదు, పురోహిత్యం కాదు, ఏ బ్రాహ్మడు కాదు, ఏ దేవతలు కూడా కాదు. అసలు నువ్వు తెలుసుకోవాల్సింది సరి అయిన సిద్ధాంత భాగానికి వెళ్ళి ఒకరికి 10 సార్లు అయినా తిరిగి ఎవరెవరు ఏం చెబుతున్నారో చేసి దీంట్లో 10 మందిలో సక్రంగా చెప్పిన మేధావిని మనం కలుసుకొని మనం చేయాల్సింది తెలుసుకోవాలి. అసలు లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో చెప్పగలిగిన మహాపురుషులు ఉన్నారు, సమస్యే లేదు. ఎందుకంటే నిజం చెబితే నిష్ఠూరంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి అసలు? అర్థం మాట్లాడుతున్నారు ఏంటి? మీ అమ్మాయి దగ్గర, మా అమ్మాయి గురించి మీ దగ్గరకు వస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి జాతకంలో ఇలా ఇందా చెప్తారా? ఏం మాట్లాడుతున్నారండి? అర్థం పద్ధతి మాట్లాడుతున్నారు. దేనికోసం వచ్చాం? ఎంత గొప్పవాళ్ళు అయితే మాత్రం, ఎంత సిద్ధాంతులు అయితే మాత్రం ఇంత ఇదిగా దారుణంగా చెప్తారు ఎవడన్నా అంటాడు ఒకడు. అంతా అయిపోయిన తర్వాత కోల్పోయిన తర్వాత ముందే చెప్తే మేము కోలుకునేవాళ్ళంగా అనేవాడు కొంతమంది. నిజం ముందు చెప్పితే ఒక బాధ, వెనక చెబితే ఒక బాధ. కానీ ఇక నుండి రాబోయే కాలంలో ఇక నుండి అప్డేటెడ్, సృష్టిలో అప్డేటెడ్ అనేది ప్రతిదీ ఉంటుంది. మనం కాలమానాన్ని బట్టి మనం మారి తెలుసుకోవాలి కంపల్సరీ. అసలు ఫ్యూచర్స్ని, భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా కూడా ఇప్పుడు కేవలం అమ్మాయి గురించే ఇప్పుడు విశ్లేషణ నేను చేశాను. ఇదే విశ్లేషణ అమ్మాయి అనే పదం తీసేసి అబ్బాయి, ఈ అబ్బాయి భవిష్యత్తు ఏంటి, నా కొడుకు భవిష్యత్తు అసలు ఉంటుందా, ఊడుతుందా, పెళ్లి చేస్తే సుఖం ఉందా లేదా, ఏం జరుగుతుంది అని. ఇది అసలు నిజంగా జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ పెళ్లి గడియల నుంచి రాబోయే పీరియడ్స్ అన్నీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ అన్యోన్యత ఏంటి, సంతానం ఏంటి, సౌభాగ్యం ఏంటి, ప్రతి విషయము తెలుసుకోవచ్చు. అవుతే ఇప్పుడు చెబుతూ ఉంటుంటేనే ఒక రకమైన జ్ఞానం వస్తుంది మీకు. ఇప్పుడు ఎలా చెప్తున్నాను, చెప్తా నాకు వచ్చేస్తుంది ఒక టైపు. అసలు మూలం తప్పు ఏమిటి అనే దానికి ఇప్పుడు వచ్చింది. ఏంటి? డబ్బు. ప్రతిదీ డబ్బే, మూలం డబ్బే. డబ్బు లేకుండా ఏ సిద్ధాంతైనా చెబుతాడా ఎవడన్నా? అది 10, 20, 100, 1000, 1,00,000 కాదు, ప్రతి దానికి డబ్బు. ఆ డబ్బుతో పని లేదంటే ఆ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ముహూర్తం పెట్టేసేసుకొని శుభ్రంగా అమ్మయ్యా ఆయన గాడికి డబ్బు లేకుండా పెళ్ళి అయిపోయిందండి అమ్మాయికి. ఇది కాదుగా. అక్కడ వచ్చాడు ఆవిడగా మొత్తం 30, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెడతారు. ఇక్కడ సిద్ధాంతి కాదు, అక్కడ 30 లక్షలు కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే నా బిడ్డ ఏమవుతున్నాడు, ఏమవుతుంది, పర్ఫెక్ట్నెస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కరెక్ట్గా ఉంటుంది. నేను గతంలో కూడా మీకు ఎన్నో వీడియోల్లో చెప్పాను ఒక విషయం. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ క్షణంలో ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి భవిష్యత్తు ఎంతో గొప్పగా చెప్పారు. జస్ట్ జాతక చక్రం వేశారు. అందరికీ దశ, అంతర్దశ, విదశ ఎన్నో లెక్కలు వేసి చూస్తారు. కేవలం నేను జాతక చక్రం, కేవలం చక్రం వేసి చక్రంలో గళ్ళులో గ్రహాలను కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఒకటే అన్నా. నేను ఏమన్నాను? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా అని.
గమ్మత్తు ఏంటంటే అక్కడ ఎప్పుడు అలా రావు ఏ మాటలు అనేవి ఎప్పుడు. ఎందుకంటే ఎవడన్నా అంటాడండి సిద్ధాంతి అనేవాడు బుద్ధున్నోడు ఎవడన్నా ఉంటాడండి. బుద్ధున్నోడు ఎవడన్నాడు, బుద్ధి లేక నేను అన్నాను. అదే కర్మ. అమ్మాయి ఇక్కడ మిమ్మల్ని పంపించారండి మీ దగ్గరికి, మీరు నిజమే చెబుతారంట. అబ్బో, ఆయన ఎవరో మహానుభావుడు, నేనే దొరికాను ఆయనకి, ఈ విజయవాడలో నేనే దొరికానా అన్నట్టుగా. సరే కాసేపు కూర్చొని జాతకం చెప్పారు. ప్రతి అక్షరం ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఏంటో మరి తెలియదు, అన్నిటికీ ఒప్పేసుకుంది. ఆ అమ్మాయి వచ్చింది అమెరికా నుండి. ఆ అమెరికా నుండి రావటం ఏమిటో, ఇక్కడ విజయవాడలో నా పేరు చెప్పటం ఏమిటో, నిజమే చెబుతాడు అని అంటం ఏమిటో, నేను మళ్ళీ ఆ ప్రశ్న అంటం ఏమిటో, ఎంత కాదండి. సరే అవన్నీ ఒక తీరి అనుకోండి. సరే చెప్తే అన్నీ కరెక్టే అయిపోయింది. తీరా చూస్తే ఇంకో రెండో మ్యారేజ్. అదే అబ్బాయి గురించి చెప్పా. ఈ అబ్బాయి గురించి చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్న. అవునండి అంది. ఇలా చూసి జాతకం అంతా చక్రం అలా చూసి, ఈ అబ్బాయి మొదటి భార్య పిచ్చిదైపోయిందమ్మా, ఓ పిచ్చి లక్షణాలు వచ్చేసినాయి ఈ అమ్మాయికి, మెంటల్లీ అప్సెటెడ్, మొత్తం కోల్పోయింది ఆమె జీవితం అన్న. ఏంటి, ఈమె వెళ్ళి అమెరికాకి వెళ్ళి రీసెర్చ్ చేసి అక్కడ ఉందో గమనించి ఎన్నో చెందితే నాకు ఆమె అప్పుడు మళ్ళీ వచ్చి రిప్లై చేస్తే కానీ అవ్వదు, ఎక్కడ అమెరికా ఎక్కడ ఇండియా అని నేనేదో ఇలా చెబితే, ఎస్ కరెక్ట్, నిజంగా నేను వెళ్ళి ఎంక్వైరీ చేశానండి, ఆ అమ్మాయి ఎలాగ పిచ్చిదైపోయింది, మెంటల్లీ అప్సెటెడ్ అండి. నేను అసలు ఎవడైనా సిద్ధాంతి చెప్పినప్పుడు సహజంగా ఏంటంటే, నేను మోనార్క్ అనే పదమే ఇక్కడ వాడతారు సహజంగా. ఎటువంటి సిద్ధాంతి అయినా నబ్బా నేను అంత గొప్పవాడిను అని. కానీ నేను అసలు యాక్చువల్గా అమ్మాయి ఒప్పుకుంటున్న ప్రతిసారి నేను చెప్పిన ప్రతి అక్షరం కరెక్టు అని చెప్పినందుకు నేను పడిపోయా. ఏంటి నా దగ్గర నిజంగా ఇంత టాలెంట్ ఉందా అన్నట్టుగా. ఇది భగవంతుని కృప యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే కేవలం భగవంతుని యొక్క అమ్మాయి జాతకంలో నుంచి నేను చూస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ కూడా నవగ్రహాది దేవతలు పలికినట్టే, అరే ఇది చెప్పరా అన్నట్టుగా. అంత గొప్పది విషయాలన్నమాట జ్యోతిష్యం అంటే. అలా జరిగి అయిపోయింది అంతా ఓకే అనేసింది, అన్నీ ఓకేసేసాను మొత్తం టోటలీ నిమిషంలో తేల్చాలు పారేసాను. ఆ అమ్మాయి జాతకు మాత్రం 1 hour చెప్పాను దగ్గర నీ అమ్మాయిలాగమ్మా. మళ్ళీ ఫైనల్గా ఒక చిన్న మాట మాట్లాడా, నీ జీవితంలో పెళ్లి సుఖము లేదు, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా 2.5 సంవత్సరములు మాత్రమే నీ జీవితంలో సుఖము. మళ్ళీ రొటీన్ ఆఫ్ లైఫ్, నీ జీవితం మొత్తం రొటీన్ ఆఫ్ లైఫే. ఈ విధంగా నేను చెప్పా 100%. అమ్మ ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేయమంటారు, ఇంకేం చేయమంటారు, నాకేం అర్థం కాదు. కాకపోతే మళ్ళీ నేను అనే అహం ఉంటుంది కదా, ప్రతిదానికి నేను అనే అహం ఎప్పుడు ఎక్కడైనా ఉంటుంది. నేను చెప్పాను కదమ్మా అన్నీ కరెక్టే కదమ్మా, ఇప్పుడు అమెరికా నుండి వచ్చింది కదా ఈ అమ్మాయి, అక్కడ డాలర్లు కదా లెక్క అని లెక్కేసి ఒక $20 ఇవ్వమ్మా అన్న. $20 అంటే లెక్కేసి $1500 అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. అది అలాగే ఇక్కడ సమస్య ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అసలు ఫ్యూచర్స్ ఎలా ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను కొన్ని విషయాలు ఉన్నాయి, ఎంతోమందికి జ్యోతిష్యంలో కొన్ని మొహాటంలా కూడా చెప్పి చాలా సఫర్ అవుతుంటాను. నేను ఎక్కువ శాతం సఫర్ అవుతాను. కారణం ఏంటంటే నేను కష్టాలు పడ్డానండి చాలా. ఈ జాతకాలు ఏంటి, ఎవడు చూసినా ఏదో చేతాడు, రాజయోగం మహారాజయోగం, నన్ను ఎవడికాడ కోటిస్తుడు మహారాజా అనేవాళ్ళు. తీరా చూస్తే ఇక్కడ అట్టడుక్కి వెళ్ళిపోతుంది జీవితం.
చివరికి నాకు నేనే తెలుసుకొని, నాకు నేనే ప్రయోగం చేసుకొని, శాస్త్రాలన్నీ తిరగేసి కింద మీద పడి హింసపడి, చాలా హింసపడి తెలుసుకున్నా. అందుకనే నేను జ్ఞానంగానే ఉన్నానని నా సంకల్పం. ఎందుకంటే నేను ఎంతోమందికి ఎన్నో చెప్తే, ఎస్ బాగుంది, కరెక్ట్గానే చెప్పారు సార్, మీరు ఎలా చెప్పారండి అన్నారు. ఇలా నిజము ఎప్పుడు తెలుసుకో. ఇది జీవితం. వ్యాపారం వేరు, జీవితం వేరు. జీవితం అంటే మనం కరెక్ట్గా ఎలా ఉండాలి, ఎలా ఉంది అని తెలుసుకోవటమే ఇది. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు. అదే టోటల్గా ప్రతి మనిషి ఒక విధానం అండి. కర్మని ఎవడు మార్చలేడు, ఇది సత్యమే. కానీ ఇంత శాస్త్రం మన దగ్గర ఉంది, లేకుండా ఏదీ లేదు. ఎందుకంటే ప్రతి దమ్ము కలిగితే దాన్ని సవరదీసి, ఇనుపతి వస్తువు కూడా సవరదీసి అది వస్తువుగా మార్చే శక్తి మనిషికి, బుద్ధికి ఇచ్చాడు. అయితే అది ఏ మలుపు తిరుగుతుంది, ఏ వస్తువు అవుతుంది అనేది వారి వారి యోగాన్ని బట్టి వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకొని, ఇది ముహూర్తము పెడతాం కాదండి, ముహూర్తము అనేదాన్ని కాదు నాకు. ఎందుకంటే నేను 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో 10 ఏళ్ళు ఫ్రీ సర్వీస్ చేశాను. తర్వాత వాళ్ళే డబ్బులు ఇచ్చారు. 100 అయింది, 200 అయింది, 5,000 అయినాయి. ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేసి, అసలు వివాహమే కాదు అని ఏడుస్తున్న వాళ్ళకి వివాహాన్ని చేకూర్చాను. 1985లో పుట్టిన వాళ్ళకు కూడా చేశాను. అలాగే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంకో రకం, ఒక అనుభవాలు చెబుతున్నా ఇప్పుడు మీకు. ఇప్పుడు ఎన్నో శాంతులు పరిహారాలు చేసి అందరికీ మంచి చేశాను కదండి. కానీ ఒకరోజు ఒక జాతకం వచ్చింది. ఏమంటే గురువు గారు, మా మేనల్లుడికి ఇక్కడ సంబంధం, ఇటో చూశారు జాతకాన్ని. చూసి ఏం సుఖపడతాడు, సుఖపడేదేం లేదు, వీడు పెళ్లి చేసుకున్నా అమెరికాలో ఉన్నాడు కదా, సుఖపడేది లేదన్నా, ఆడు అమెరికాలో ఉన్నాడంటాడు. తీరా చూస్తే ఏమంటే శాంతులు పరిహారాలు ఇన్ని చేసి ఆడిగాడి కర్మ కొద్ది అన్నట్టుగా నా నోరు చూసారా ఎంత ఇది పట్టిందో. చక్కగా 5,000 10,000 తీసుకొని కాస్త శాంతులు చేసుకుంటే అవుతుంది కదండి, నాకు 5,000 10,000 వస్తుంది. భగవంతుడు చూసారా నాకు లేకుండా చేసాడు. ఇది తత్వం. కర్మ సిద్ధాంతం అంటే ఇంత దారుణంగా ఉంటుంది. సరే, అక్కడికి అది అయిపోయింది. చివరికి మళ్ళీ 10 ఏళ్ళు గడిచింది. తర్వాత ఎప్పుడో మనిషి కనపడ్డాడు. కనపడితే ఏమండి ఇదివరకు ఒకసారి నా దగ్గర వచ్చారా, గుర్తుందండి, మరి పెళ్ళి అయిందా అండి? అవ్వలేదండి, రండి ఏదైనా శాంతి చేద్దాం, అప్పుడన్నా తిందామని చూశారు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎంత దారుణమైన మాట అది. సుఖపడలేడు అని ఎవడన్నా చెబితే ఆడి జీవితంలో ఇది పెళ్లి కాకపోతే లేదో తర్వాత సంగతి. అసలు ముందు మనం చేపట్టమే మైండ్ అప్సెట్. ఇంత దారుణంగా ఉంటుంది. అలా నిజాయితీ కూడా నన్ను చాలామంది తిట్టుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియదా అని ఒక వయసులోనే, ఇవాళ వృద్ధాప్యం, పెద్ద వయసు చిన్న వయసులోనే నేను ఈ కేవలం నిజాలే చెప్పాలి అనే ఒక పెచ్చ అనమాట నాకు. చెప్పి సుఖంగా సంపాదించింది లేదు, పెట్టింది లేదు. చివరికి మిగిలింది ఏంటంటే ఏమీ లేదు, గుండు. ఆ పదం మిగిలింది ఏంటంటే గుండు. ఇదిగో ఊడిపోయింది మొత్తం జిట్టు అంతా. చివరి మిగిలింది అది. అదే ఇక్కడ సమస్య ఏంటంటే మనస్సు ఉంది. ఆ మనసు రూపాయి కాకుండా నిజాయితీగా ధర్మంగానే మళ్ళీ వాళ్ళు రావటం. ప్రతి ఒక్కళ్ళు అన్నది అన్నారు, తిట్టినా, ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఏం మాట్లాడతారండి, పెద్ద ఈ పాండిత్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అని ఎన్నో రకాలు మాట్లాడిన. పాపం వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి తిరిగి అలిసిపోయి ఏం చేయమంటారు. దాంట్లో కూడా అహంకారం అండి. నా జీవిత అనుభవం గురించి చెబుతాం ఇప్పుడు. దాంట్లో కూడా ఎక్కడ అక్కడండి నా దగ్గరకు వచ్చినాడు మళ్ళీ అహంకారం. ఏం చేయమంటారు, లొంగిపోయాడని బాధ.
మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నీరసం తగ్గుతుంది. నీరసం తగ్గిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని చక్కగా కూర్చోబెట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రతిదానికి అడ్డగోలగా వెళ్ళిపోవటం కాదు, ఏదో చెప్పడం కాదు. అక్కడ ఎవడు ఏ సైట్లో ఎవడున్నాడు, ఏ తప్పు ఏం జరుగుతుంది అనే గమనించే శక్తి కూడా కావాలి. దీన్ని గమనించి మనం తెలుసుకొని మన బిడ్డల భవిష్యత్తుని నిజమైన మార్గాన్ని సూచకంగా తెలుసుకొని అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చేసుకొని జాతకం నిజము కావాలి అన్న ధైర్యం. ఎందుకంటే రాబోయే కాలం అస్తవ్యస్తము. ఇలాంటివన్నీ కొన్ని సంఘటనలు అండి. అలాగే నేను బ్రాహ్మణుల్లో వాళ్ళకి ఉపనయన ముహూర్తం పెడితే ఏంటంటే నా మీద అపారమైన నమ్మకం, ఒక గౌరవం. ఎందుకంటే నేను ఏం చేస్తే అదే కరెక్టు అదంత మైండ్ పెచ్చన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది అక్కడ ఏం జరిగిందంటే శుభవాణి ఉపనయనం చేసుకోండి అన్నారు. తీరా చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు బ్రాహ్మణులు అన్నప్పుడు అందరూ 100 మంది తెలిసిన వాళ్ళు, అందరూ ఎవరికాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు బావా అంటూ. సరే వెళ్ళి ఎవడో పొరపాటున వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బావా మా అబ్బాయికి ఇలా ఉపనయనం చేద్దాం అనుకుంటున్నాను. ఆడేమో ఇలా జాతకం చూసి ఆ చక్రం ఏదో వేసుకొని ఈ గనక ఉపనయనం చేస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. చచ్చిపోతావు అని చెబితే ఏ తండ్రి అయినా కొడుకు ఉపనయనం చేయడం ఏంటి, నెల తిరగకుండా సావడం ఏంటి, నాకరం ఏంటరా బాబు అని ఎవడైనా బాధపడతాడు కదండి. అలాంటిది ఇక్కడ ఏంటంటే అదర కులాల్లోకి వచ్చినప్పుడు ఏమో జరుగుతుందంటే డబ్బులు కావాలి పెద్దానికి. ఇక్కడ బ్రాహ్మణులే కాబట్టి తర్వాత వెళ్ళారండి. ఒక 10 మంది దగ్గరికి వెళ్ళారు. దగ్గరే కట్టిమారోళ్ళు అందరూ ఎక్కడి నుంచి సాధించారా ఈ ముహూర్తం నాకు తెలియ అడుగుతాను. ఇంత బాగుంది, చాలా మంచి ముహూర్తమే అని అన్నారు కట్టిమారోళ్ళు 9 మంది. ఈడొకడు తప్పించి కట్టిమారోళ్ళు అందరూ బాగుంది, ఇది ఎలా పట్టావు, అసలు ఈ ముహూర్తం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది మాకు తెలియలేదే, ఏ బేస్లో పెట్టారు, ఎలా పెట్టారు అనేది. అయినా బాగుంది, చాలా మంచి ముహూర్తం, నెంబర్ 1 అన్నారు. అక్కడికి అది కట్ అయిపోయింది. ఒక వ్యక్తి మాత్రం మంచి పండితుడు, విజయవాడలో ఒక మంచి పేరున్న వ్యక్తి. ఆయన అన్నాడు, అసలు ఈ ముహూర్తం పెట్టినోడిని తీసుకురండి రా అన్నాడు. ఈయన వచ్చి అన్నాడు, ఏమండి వస్తావా. అదేంటన్న, ఇప్పుడు నేను మోనార్కు అని అనుకునేదానికంటే నిజంగా ఆయన పెద్ద సిద్ధాంతి, పేరున్నవాడు అంటే అలాంటి వ్యక్తుల్ని కలవటం ఒక ఎత్తు. రెండో ఎత్తు జ్ఞానం తెలుసుకోవటం నాకు అవసరం కదా. నేనే మోనార్కుని అనే హింసపడేదానికంటే అక్కడేమన్నా జ్ఞానం వస్తుందో, నాకు మించిన జ్ఞానం అని వెళ్ళా, కూర్చున్నా. చెప్పాడు, అడిగాడు, ఇదేంటి ఈ తప్పు, మరి ఇదేంటి ఈ తప్పు ఇక్కడ కాస్తుంది, ఈ తప్పు ఇక్కడ కాస్తుంది. ఆయన తప్పులు చెప్తూనే ఉన్నాడు, నేను ఇది చెప్తూనే ఉన్నా, నేను చదువుతూనే ఉన్నా, ఇలా పడుతూనే ఉన్నా, అన్నిటికీ సమాధానం చెప్పా. అన్నీ అయిపోయింది. మరి ఆయన 100 ప్రశ్నలు వేసినప్పుడు నేను ఒక్క ప్రశ్న వేయడంలో తప్పేం లేదు కదండి. ఈ ఒక జాతకంలో మీరు ఇలా చెప్పారు కాబట్టి ఈ జాతకం నుంచి ఈ గ్రహం ఇలాగుంటే మీరు యోగము అన్నారు. అలాగే ఒక అమ్మాయి పుట్టింది, తండ్రి చనిపోయాడు చిన్న వయసులో. అప్పుడు ఏంటి చెప్పండి అన్న. అది కాదు, అది వేరు. అవునండి, అది వేరు, ఇది కిష్టండి అన్న సరదాగా. మరి ఏంటంటే ఒక రకమైన సోషలిజం వస్తుంది. ఎందుకంటే ఆడు పెద్ద వయసు అనే పెద్దవారు, జ్ఞానులు, మహానుభావులు అయినప్పటికీ కూడా అక్కడ సందర్భం ఎలా వస్తుంటే ఒక రకమైన సోషలిజం లైక్ వచ్చేస్తాం మేము. వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే అయ్యా అంతా బాగుందన్నారు. సరే అప్పుడు ఇందాక చెప్పాను, మీకు ఏం చెప్పానో అదే జరిగింది. అసలు ఈ జాతకం ఏంటో తీసుకురంటారా, అసలు జాతకం తీయండి అన్నాడు. జాతకం తీసి చూసి చాలా బాగుంది, అసలు ఈ ముహూర్తాన్ని తప్పు పట్టుకోవడమే లేదు అన్నాడు ఆయన. చాలా బాగుంది అన్నాడు అని అక్కడ మొత్తం యాక్సెప్ట్ చేశారు.
అది ఫైనల్ డిగ్రీ చేసేసి అంతా చాలా బాగుందన్నారు, చాలా సంతోషం అనుకున్నాం, అంతా అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ నాకు ఓపుకుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పు 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 అని చివరికి అది ఒప్పు అనే పదంలోకి మారటం ఏంటి? తప్పు తప్పేనా ఒప్పు నాకు అర్థం కావాలక మళ్ళీ నేను తెచ్చాను చేసి మొత్తం పుస్తకాలన్నీ తిరిగేసి ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు, అసలు ఏం బేస్లో చేసి ఒప్పుకున్నాడు అని మళ్ళీ రీసెర్చ్ చేసి ఆ ముహూర్తాన్ని రీసెర్చ్ చేసినప్పుడు అప్పుడు ఇంకా జ్ఞానం పెరిగింది. పెరిగితే ఓహో ఇదే కారణం, ఆయనకి దొరకలేదు ఆ ముహూర్తం. ఇలాంటి ముహూర్తం దొరకదు. కానీ సంవత్సరం నుంచి కష్టపడ్డాడంట ఆయన. తర్వాత తెలిసింది సంవత్సరం కష్టపడి ఇలాంటి ముహూర్తం దొరకలేదు ఆయనకి. నాకు అనుకోవద్దు ఏంటంటే నేను తీసుకున్న పంచాంగమే నాకు కరెక్ట్గా అది భలే సెట్ అయింది. అది అది ఎవరిదో కాదు. ఏ పంచాంగం అంటే పంచాంగాల్లో కల్లా పిడపత్తి పూర్ణయ్య సిద్ధాంతి గారు బుట్టేవారి శిష్యుడు అనమాట. ఆయన పిడపత్తి వారు గురువు, ప్రధాన గురువులు ఆయన. పిడపత్తి వారు పంచాంగం అంటారు. పూర్ణయ్య గారు, పిడపత్తి పూర్ణయ్య గారు. వాళ్ళు కంచిపీఠాలకు కూడా కొంత రాసినట్టున్నారు. ఇదేరు వచ్చే కంచిపీఠం అని. తర్వాత వీళ్ళు మళ్ళీ పర్సనల్స్కి వచ్చేసారు. ఎంతో గట్టి పండితులు శాస్త్రంలో. వాళ్ళ శిష్యులే నలుగురు. మళ్ళీ ఇక్కడ పుట్టేవారు ఒకళ్ళు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఎప్పటికీ మరి అయితే ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదనే కాదు కానీ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తుని కరెక్ట్ అయినది తెలుసుకో, దాన్ని నివృత్తి చేసుకో. ఏ దోషం వచ్చినా చేసుకో, ఆ దోష నివారణ చేసుకోవాల్సిన బాధ్యత ఏ మనిషి, సిద్ధాంతి, పురోహితులు ఎవరిది కాదది. నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ భవిష్యత్తుని మనం సక్రంగా దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అసలు చిన్న ముక్కతో తేలుద్దామంటే మరి సబ్జెక్ట్ అలాగే ఉంది. ఒక 2 ముక్కలతో తేల్చుకుందాం అనుకున్నా. కానీ సబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడు మీరు విని దాన్ని హింసపడటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అదొక గిరిలా మారి మనిషి హింస పడతాడు. ఎంత లేదన్నా సరే నాకు ఎందుకంటే సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోండి, మీకు తెలియజేయాలనేది మెయిన్ పాయింట్. నాకు ఒక క్లియరెన్స్ చేస్తే మీకు ఒక ప్రశాంతత ఉంటుందని. లేదా నరాల నొప్పులు, ఎందుకంటే ప్రతి సబ్జెక్టులో మేమైనా అంతే, నరాలు కొంత తెలుసుకొని వదిలిపారేస్తే దాని అంత నరకం, నరాలు పడే బాధ మామూలుగా ఉండదు. అది తెలుసుకునేంతవరకు మేము అలాగే కష్టపడుతున్నాం. సో ఈ విధంగా బిడ్డల భవిష్యత్తుని మనము మంచి విధానంలో తెలుసుకొని నిజము తెలుసుకో, నిజమే కరెక్టు. ఆ తర్వాత ఎన్నో మాయలు ఉన్నాయి, మ్యాజిక్లు ఉన్నాయి, ఎన్నైనా వేషాలు తప్పులేదు. ఇది అని తెలిసిన తర్వాత దాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఎలా జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత దానికి సమన్వయంగా ప్రతిదీ చేసుకోవాలి. నేను దగ్గర చెప్పాలంటే నడి రోడ్డు మీద నుంచోబెట్టి జాతకం చెప్పినట్టుగా 1,00,000 మందికి చెప్పేసి 1,00,000 మందికి సమాధానం చెప్పా. ఎంతోమంది పూజలు పునస్కారాలు చేసి వాళ్ళని గుర్తులు చేసుకుంటూ వచ్చారు. అన్నీ అయిపోయినాయి కరెక్టే ప్రతిదీ. అలాగే ప్రతివాడు ఆ రోజుల్లో ఆవేశం, ఆక్రోషంతో ఎవడు ఎన్ని ప్రశ్నలు ఎలా పెట్టినా, ఏ మెలిక పెట్టినా సరే సమర్థించి చెప్పేశారు. ఆ రోజు మంచి వయసు అంటారు చూడండి, వయసులో ఉన్న సంపాదన గొప్పది. వృద్ధాప్యంలో ఏం సాధిస్తాం, ఎక్కడికైనా నీరసం అయిపోయింది. అలాగే వయసు పొంగు అంటారు. ఆ వయసు పొంగులో అనుభవించింది, వయసు పొంగులో అన్యోన్య దాంపత్యము, పాలు పొంగే వయసు అనేది, ఇట్లాగూ ఇన్ని ధర్మాల విధానం నడుస్తూ ఈ విధంగా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్యోన్యత, ఏ విధమైన బిడ్డల భవిష్యత్తుని సరైన మార్గంలో తెలుసుకొని సరైన సిద్ధాంత భాగాన్ని అనుసరించి నిజాము తెలుసుకో, అది ప్రధానమైన అంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ సుఖంగా ఆరోగ్యాలతో ఆనంద జీవితం. ఎందుకంటే ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే, అన్యోన్య దాంపత్య సుఖ సౌఖ్య సంతాన యోగితా బల సిద్ధిరస్తు, ఆచంద్ర తారార్క వంశాభివృద్ధిరస్తు, మనశ్శాంతిరస్తు,
ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణి. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఓం